హనుమంతు అతని టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తండ్రి కూతురు వీడియోపై చేసిన జుగుప్సాకరమైన కామెంట్లు, వారి చేష్టలు డార్క్ కామెడీ, రోస్ట్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మరిప్పుడు ఆ స్థాయిలో వినిపిస్తున్న మరో అంశం డార్క్ టూరిజం. ఇది ఇప్పుడు కేరళని కలవరపెడుతోంది. దాని గురించి చూద్దాం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తుతో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలను తుడిచిపెట్టేసింది. ముండాక్కై, చూరాల్ మల ప్రాంతాలలో 70% ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆ శిథిలాలను తొలగిస్తే గాని చనిపోయిన వారు ఎంతమంది అన్న విషయం తెలిసేలా లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆర్మీ, పోలీస్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 1000 మందికి పైగా స్థానికులను కాపాడారు. ఈ నేపథ్యంలో డార్క్ టూరిజం మీద కేరళ పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పరిస్థితుల్లో అక్కడికి ఎవరూ రావద్దని మీడియా, సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేస్తున్నారు. విపత్తులు, దాడులు, యుద్ధాలు, అధిక సంఖ్యలో మరణాలు సంభవించిన చోట వాటిని చూడడానికి, ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎక్కువ మంది ఔత్సాహికులు ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తారు. వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టి దానిపై డబ్బు సంపాదించడానికి పోటీ పడుతూ ఉంటారు. దీనిని డార్క్ టూరిజం అంటారు. ఈ పరిస్థితులు గతంలో కూడా కొన్నిసార్లు ఎదురయ్యాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచబడ్డ టాప్ 5 డిజాస్టర్స్ ఏంటో చూద్దాం. 2013 జూన్లో ఉత్తరాఖండ్లోని వరదలు సృష్టించిన బీభత్సం దేశ చరిత్రలోనే ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విపత్తుగా పేరుగాంచింది. 5000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 285 మిలియన్ల ఆస్తి నష్టం జరిగింది. 1,00,000 మందికి పైగా టూరిస్టులు ఈ వరదల్లో ఇరుక్కుపోయారు. రోడ్లు, బ్యారేజీలు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఇక్కడ కూడా డార్క్ టూరిజం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. లో ఏర్పడ్డ సునామీ భారతదేశంతో పాటు మరో 11 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. 2,50,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద భూకంపంగా రికార్డుల్లో చోటు చేసుకుంది ఇది. ఇక 26 ఫిబ్రవరి 2001లో సంభవించిన గుజరాత్ భూకంపంలో 20,000 మంది చనిపోగా 1,50,000 మందికి పైగా గాయపడ్డారు. 7.9గా రెక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత నమోదైంది. నార్త్ ఇండియన్ ఓషన్ చరిత్రలో 1999లో వచ్చిన ఒడిశా సైక్లోన్ సృష్టించిన విలయం వల్ల 15,000కు పైగా మంది ప్రజలు చనిపోయారు. వేల కోట్ల ఆస్తి నష్టం. ఎటువైపు చూసినా మరణ మృదంగమే. ఇది ఇండియాతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,50,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. లో వచ్చిన కరువు బెంగాల్ ప్రాంతాన్ని కకావికలం చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పన్నుల దోపిడీతో పాటు యుద్ధాలకు తోడు ఋతుపవనాలు విఫలమై వరుసగా 2 సార్లు వరి పంట పండకపోవటం వల్ల 1 కోటి మందికి పైగా ప్రజలు ఆకలి చావులకు గురయ్యారు.
వీటిని మనం ఇండియాలోనే టాప్ 5 డిజాస్టర్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే పాకిస్తాన్ ముష్కరులు 2008 నవంబర్లో బాంబేపై దాడి చేసి వందల మంది ప్రాణాలు కోల్పోతే ఆ ప్రాంతాన్ని సందర్శించి సినిమా తీయాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. ఈ రకంగా ప్రకృతి విలయ తాండవం సమయంలో శవాల మీద చిల్లర ఏరుకునే చందంగా డార్క్ టూరిజం ముందుకు వస్తూనే ఉంది. సహాయక చర్యలకు మీరు ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు. డార్క్ టూరిజం పేరుతో వస్తున్న టూరిస్టుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని, దీని వలన బాధితులు చనిపోయే ప్రమాదం కూడా ఉందని, ఇటువంటి వారు కేరళకు రావద్దని కేరళ పోలీస్ శాఖ అన్ని సామాజిక మాధ్యమాలలో ప్రచారాలు చేయటం మొదలుపెట్టింది. దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.